భూమి కొనేవారికి భవిష్యత్తులో ఎలాంటి భూ వివాదాలు లేకుండా ఉండడం కోసం మీరు ఎలాంటి ప్రాంతాల్లో ఉన్న భూమిని ఎంచుకొని వాటిని వెంచర్లుగా మీరు అమ్మే ప్రయత్నం చేస్తున్నారు? మంచి క్వశ్చన్ సార్, ఎక్సలెంట్. బిఫోర్ ఆల్మోస్ట్ 2019 బిఫోర్ గ్రామ పంచాయతీ అప్రూవల్ లేఅవుట్లు కూడా నడిచినాయి. ఈ గ్రామ పంచాయతీ అప్రూవల్ నడవడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయంటే, 1 ఎకరం తీసుకొని 10 ఎకరాల ల్యాండ్ ఉంటే 10 ఎకరాల్లోన ఈ 1 ఎకరం డాక్యుమెంట్ తోటి ఎక్కడైనా రిజిస్టర్ చేసేవచ్చు. వెనకటి చాలా ప్రాబ్లం ఏం జరిగిందంటే, 10 ఎకరాలు మొత్తం ఫిజికల్గా పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేస్తారు రైతులు. 10 ఎకరాల ల్యాండ్ ఈ బిల్డర్ ఏం చేస్తారు, 1 ఎకరం 2 ఎకరాలు కొంటాడు. ఈ 1 ఎకరం 2 ఎకరాలు కొని ఈయన కాన్ఫిడెన్స్ ఏంటంటే 10 ఎకరాలు నేనే కొంటాను, మొత్తం అమ్మేస్తానని జనరల్గా ఆయన కాన్ఫిడెన్స్ ఉంటుంది, బిల్డర్ కాన్ఫిడెన్స్. కానీ ఈ 2 ఎకరాలతోటి 10 ఎకరాల్లో అక్కడక్కడ అమ్ముతాడు. తర్వాత ఈయనకు లేకపోతే ఇలాంటి కరోనా సిచ్యువేషన్లో అనుకోండి, లేకపోతే ఈ నోట్లు రద్దు అనుకోండి, ఏదో ఎలక్షన్ మూమెంట్లోనూ బిజినెస్ ఆగిపోతే, అప్పుడు తెలంగాణ మూమెంట్లో ఒకసారి బిజినెస్ తగ్గింది సపోజ్. అలాంటి మూమెంట్లు ఏమవుద్దంటే ఈయన రైతులకు డబ్బులు మొత్తం ఇవ్వలేరు. ఎప్పుడైతే రైతులకు డబ్బులు ఇవ్వలేరో ఈ రైతులు ఏం చేస్తారు, మీకు 10 ఎకరాలు లేవొట్టి మీకు హ్యాండ్ ఓవర్ చేయడం వాస్తవము, మీకు 2 ఎకరాలే రిజిస్టర్ చేసినాము, ఈ రిమైనింగ్ 8 ఎకరాలు మీరు రిజిస్టర్ చేయలేదని ఈయన ఏం చేస్తాడు, ఆ 2 ఎకరాలు ఇడిచిపెట్టేసి ఎక్కడో ఇడిచిపెడతాడు. ఆ 10 ఎకరాల్లో అందులో ఉండే ప్లాట్లు మాత్రమే సేఫ్ ఉంటాయి, రిమైనింగ్ ప్లాట్లన్నీ ఈయన దున్నేసి కబ్జా చేసుకుంటాడు రైతు. అయితే అప్పుడు ఎలాంటివన్నీ ఎందుకు జరిగినాయంటే, అప్పుడు ఈ గ్రామ పంచాయతీ అప్రూవల్కి ఎటువంటి ఆథరైజ్డ్ ఏమి ఉండేది కాదు. ఒక పేపరు రైతు పేరు మీద డాక్యుమెంట్ ఆ సర్పంచ్కి ఇచ్చేస్తే ఆయన ఒక ముద్ర కొట్టి ఇచ్చేసేవాళ్ళు. అప్పుడు అలాంటి ప్రాబ్లం ఉండడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయినాయి. ఈరోజు ఎంత బెస్ట్ అయిందంటే, డిటిసిపి అనుకోండి, హెచ్ఎండి అనుకోండి, ఆ లొకేషన్ సపోజ్ యాదగిరిగుట్ట దగ్గర వైటీడీ అంటారు మున్సిపాలిటీ, సపోజ్ మహబూబ్ నగర్లో ముడా అంటారు ఎంయూడిఏ. అంటే ఆ పరిధిలో ఉండే ఏదైతే పర్మిషన్, గవర్నమెంట్ పర్మిషన్ విత్ రేరా అప్రూవల్ తీసుకుంటే 99%, 1% అనేది భూ వ్యవహారాల్లో అన్నదమ్ములో అదో ఒకటి వస్తుంది, అది కామన్ ఎక్కడ ఉండవలసింది, ఆ రిస్క్ ఫ్యాక్ట్ ఎక్కడైనా ఉంటుంది. 99% అయితే అక్కడ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే నేను ఒక 10 ఎకరాల్లో ఇప్పుడు లేఅవుట్కి వెళ్ళాలంటే ఆ 10 ఎకరాలు కరెక్ట్ సర్వే నెంబర్లో ఉందా లేదనేది ఫస్ట్ మండల సర్వేస్ వస్తాడు, తర్వాత ఏడీ సర్వే వస్తారు, తర్వాత వచ్చి ఈ సర్వే మొత్తం రిపోర్ట్ మొత్తం క్లియర్ చేసుకొని మనకేదైతే డాక్యుమెంట్ రిజిస్టర్డ్ అయ్యిందో ఆ డాక్యుమెంట్ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ సంతకాలతోటి, ఎవరైతే ఇప్పుడు సపోజ్ ల్యాండ్ లార్డ్ ఉండొచ్చు, బిల్డర్ ఉండొచ్చు, ఎవరైతే ఉన్నారు ల్యాండ్ హక్కుదారుడు, ఆయన సంతకాలతో మా ఇష్టపూర్వకంగా మేము డిటిసిపి అప్రూవల్కి వెళ్తాం అనుకొని ఒకటి అప్లై చేస్తే ఆ 10 ఎకరాలు లేఅవుట్లో చూడండి ఫస్ట్ ఎక్కడ ప్రాబ్లం ఉంది, బౌండరీస్ ప్రాబ్లం వస్తుంది. ఎందుకు బౌండరీస్ ప్రాబ్లము, పక్కన సర్వే నెంబర్ వేరే ఉంటుంది, ఈ సర్వే నెంబర్ వేరే ఉంటుంది. అప్పుడు తెలియదు వెనకట ఏ సర్వే నెంబర్ ఎక్కడ ఏ ఫిజికల్ పొజిషన్లో ఉండేది తెలిసింది కాదు. ఇప్పుడు మండల సర్వే అనుకోండి, ఏడీ సర్వే అనుకోండి, ఆల్మోస్ట్ అటువంటి ఈ సర్వే నెంబర్లే మీ భూమి ఉంది అనుకుని ఆయన పంచనామా చేస్తారు. ఇంకా మెయిన్ మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు సరౌండింగ్ రైతులందరూ పిలుస్తారు, సరౌండింగ్ రైతులందరూ పిలిచి ఇది కరెక్టేనా, ఈ టీ హోమ్స్ వాళ్ళ భూమేనా ఇది, లేకపోతే ఈ ఎక్స్ ల్యాండ్ లార్డ్ భూమేనా అని పిలుస్తారు. పిలిచి వాళ్ళందరూ మద్దతు, చుట్టుపక్కలే మెయిన్ ప్రాబ్లమ్స్, ఈ ల్యాండ్ మొత్తం ఈయనే అనుకొని ఒక సంతకం పెడతారు, దాన్ని పంచనామా అంటారు. ఆ పంచనామాతోటి సబ్మిట్ చేసి దాని లింక్ డాక్యుమెంట్లన్నీ సబ్మిట్ చేస్తే ఒక 1 మంత్లో 45 డేస్లో గవర్నమెంట్ వాళ్ళు చెక్ చేస్తారు. ఎట్లా దీంట్లో ఏమైనా నాలా వెళ్ళిందా, ఏదైనా అప్పుడెప్పుడు వాగులు ఉన్నాయా, ఇట్లా ఒకవేళ ఇన్ కేసు వాగుకు 100 మీటర్స్ దూరం ఉన్నా సరే మళ్ళీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గరికి పోవాలి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ లెవలింగ్ చూస్తారు, ఇది కరెక్ట్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి వచ్చి బఫర్ జోన్ ఇడిచిపెట్టి వాళ్ళ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వాలి. అప్పుడు మళ్ళీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అన్నీ చూస్తారు, దీంట్లో ఏమైనా వైరింగ్ వెళ్ళిందా, వైరింగ్ వెళ్తే అక్కడ రోడ్ ఇడిచిపెట్టాలి, అప్పుడు ఏమైనా బండ్లు బాట ఉందా, ఇంత ఇలా చెక్ చేసుకొని అప్పుడు ఒక డిటిసిపి అప్రూవల్ అలా ఇస్తారు. దానివల్ల 99% ప్రాబ్లమ్స్ మనం చూడకుండానే గవర్నమెంట్ వాళ్ళు చూసి ఈ రోజుల్లో ఎక్కడ పెట్టినా సేఫ్. వెనకటి జీపీ లేఅవుట్లో ఆ ప్రాబ్లం జరిగింది, దానికి నేను ఒప్పుకుంటా. ఎందుకంటే అప్పుడు ఏ సర్వే నెంబర్ ఎక్కడ వస్తుందో తెలియదు, ఒక సర్వే నెంబర్లో ఎకరం పెట్టుకొని 10 ఎకరాలు అమ్మిన వెంచర్లు చాలా ఉన్నాయి. 10 ఎకరాల్లో అంటే వీళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటంటే మొత్తం కొంటామని, మొత్తం కొనేసి ఆయన అమ్మితే ప్రాబ్లం అక్కడ రాదు.
ఈ 2 ఎకరాలు కొనుక్కొని ఆ రైతులకు డబ్బులు కట్టలేక బిజినెస్ నడక ఒకవేళ ఆ రైతులకి పేరు మీద ల్యాండ్ ఉంటే వాడేం చేస్తాడు, రైతు కూడా నాకు డబ్బులు రాలేదు నా భూమి నేను తీసుకుంటున్నాను వెనక్కి తీసుకోండు. దానివల్ల చాలామంది ప్లాట్ కొనుక్కున్న వాళ్ళు ఇబ్బంది పడ్డారు. కానీ ఇప్పుడుండే పొజిషన్లో మాత్రం ఏదైతే పర్మిషన్కి వెళ్తామో అందరూ సమ్మతం అయితేనే మళ్ళీ రిజిస్ట్రేషన్ అవుతుంది సార్. మెయిన్ ఇప్పుడు అందులో ఒక 4 ఉన్నారు డాక్యుమెంట్స్లో, 3 వచ్చారు రిజిస్ట్రేషన్ చేయడానికి అనుకోండి, 1 పర్సన్ రాలేదనుకో రిజిస్ట్రేషన్ కాదు. అంటే ఇప్పుడు అంత క్లారిటీగా, ఇది వరకు ఏంటంటే ఒకరెళ్ళి చేసుకుని వెళ్ళిపోయిన నడిచేది. ఇప్పుడు అందుకోసము ఈ రోజుల్లో భూమి తీసుకుంటే అందులో నేను గుజరాత్ ఏరియాలో మా దులేరాలో ప్రాజెక్ట్ చేస్తాను. అన్నిటితో కంపారిజన్ చేసుకుంటే హైదరాబాద్ చాలా బెస్ట్. ఇక్కడ సిస్టమ్ అనుకోండి, ఇక్కడ ఇప్పుడు రైట్ నో మీరు రిజిస్టర్ చేసుకుంటే 1 ఎకరం ఇమీడియట్లీ అదే రోజు మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇదివరకు ఏంది, మీరు ఎక్కడో రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో చేసుకోవాలి, మండల ఆఫీస్కి వచ్చి మీ పేరు మీద ఎక్కించుకోవాలి. ఇన్ని వర్క్లు ఉండేది. ఇప్పుడు ఆ వర్క్ కూడా లేదు. దీనివల్ల ఎవరైనా ల్యాండ్లు తీసుకుంటే సార్ చాలా సేఫ్. మళ్ళీ మేము ఎట్లాంటి ఏరియాలో ప్లాన్ చేస్తున్నామంటే మరీ అవుటర్ రింగ్ రోడ్ దగ్గరలో చేస్తలేదు. ఎందుకంటే అవుటర్ రింగ్ రోడ్లో అప్పుడెప్పుడో జీపీ లేఅవుట్లు అయిపోయి మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అంటే అందులో ఈసీలు తీస్తే ఎక్కువ క్లియరెన్స్ వస్తుంది అన్నట్టు. సపోజ్ 9055 నుండి ఏమైనా ట్రాన్సాక్షన్ జరిగినాయి లేదా ఆ సర్వే నెంబర్లో ఈసీలు తీయాలి సార్. ఈసీలు తీస్తే దాన్ని చూసుకొని వెరిఫికేషన్ చేయాలి. ఆ ఓపిక మీద చూడాలి ఎంతమంది ట్రాన్సాక్షన్ ఎప్పుడైందో ఆ సర్వే నెంబర్లో అనుకొని చూడగలిగితే అక్కడ ఎటువంటి ట్రాన్సాక్షన్ జరగలేదు అనుకోండి సపోజ్కి, అది జెన్యూన్. ఒకవేళ అప్పుడెప్పుడో అమ్మినారు అనుకోండి, మేబీ అది ఎందుకు అమ్మినారు అనేది కూడా క్వశ్చన్ చేసుకుని ఆ అమ్మింది డాక్యుమెంట్ ఎక్కడ ఉన్నారు. ఒక సర్వే నెంబర్ ఉందనుకోండి, ఆ సర్వే నెంబర్లో 10 ఎకరాలు ఉంటుంది సపోజ్కి. 10 ఎకరాలు ఆ సర్వే నెంబర్లో ఈయనకి 8 ఎకరాలు వచ్చింది అనుకుందాం. ఇంకా 2 ఎకరాలు ఎవరు ఉన్నారు, ఎటు సైడ్ ఆ సర్వే నెంబర్లో ఏ పార్ట్లో ఉన్నారు ఆ 2 ఎకరాలు, ఇలాంటివన్నీ చూసుకొని మాత్రం వెంచర్ చేయగలిగి మనం ల్యాండ్ కొనుక్కుంటే ల్యాండ్ కొనుక్కున్న వాళ్ళకి సేఫ్, ప్లాట్లు తీసుకున్న వాళ్ళకి కూడా సేఫ్. మళ్ళీ మేము కస్టమర్స్కి ఏం ప్లానింగ్ చేస్తామంటే మొత్తం కాంపౌండ్ వాళ్ళు ఇప్పుడు ఏదైతే ఆ హద్దు పెట్టి ఏడీ సర్వే పెట్టి ఇదిగోండి మీ ల్యాండ్ అని మనకు సర్వే పెట్టి ఏడీ సర్వే ఉంటుందో అదంతా మొత్తం కాంపౌండ్ వాళ్ళు కట్టేస్తాను ముందే, అంటే పక్క వాళ్ళతో ప్రాబ్లం రాకూడదని.